XUV700 కార్ పార్క్ చేసాము మేము. యాక్చువల్గా ఈ కార్కి స్క్రాచెస్ పడ్డాయి. ఎందుకు పడ్డాయి అని పక్క ఇంటి వాళ్ళ సీసీ కెమెరాలో చూస్తే అందులో పులిలాగా చూద్దామని చూస్తే పులిలాగా ఒకటి ఎనిమల్ కనిపించింది. దాని గురించి ఇన్ఫార్మ్ చేసాం. అది ఇంతకుముందే కనబడ్డది. అది నైట్ 12:05 February 1 12:03కి కనబడ్డది. తర్వాత ఏం తెలియలేదు ఎక్కడికి వెళ్ళిందో. మాకైతే ఫస్ట్ స్టార్టింగ్ ఒక వీడియో చూస్తే పుల్లాగా అనిపించింది. తర్వాత ఇంకా అది గ్రూప్లో పోస్ట్ చేస్తే వాళ్ళు కూడా కొందరు పులి అన్నారు, కొందరు పిల్లి అంటున్నారు. నైట్ నాకు ఒక సమాచారం ఇచ్చారు. లోకల్ సూర్యనగర్ రోడ్ నెంబర్ 7 నుండి నాకు ఫోన్ కాల్ ద్వారా వాళ్ళ వీడియోలు పంపించారు. పులి వచ్చిందని చెప్పేసి సమాచారం ఇచ్చారు. నేను ఆ వీడియో చూడగానే వాళ్ళకి క్లారిటీ ఇచ్చానండి. పులి అనేది అంత ఈజీగా మన ప్రాంతానికి రాదు, మన ప్రాంతంలోకి రావడానికి కూడా ఆస్కారం లేదు. పులి రావాలంటే వచ్చే దారిలో కూడా చాలా ఇబ్బందుల్ని అది సృష్టించి ఇక్కడి వరకు వస్తుంది, కానీ మన చుట్టుపక్కల ఇక్కడ పులులు లేవని చెప్పి నేను రాత్రి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఆ వీడియోని చూసిన దాని ప్రకారంగా పులి జాతికి సంబంధించి ఒక పిల్లికి సంబంధించినది కాబట్టి అది పిల్లి అని కూడా రాత్రి నేను వాళ్ళకి క్లారిటీ ఇచ్చాను. యాక్చువల్గా మన ప్రాంతంలో ఎలుగుబండ్లు తప్ప వేరే జాతి క్రూర మృగాలు ఇక్కడ లేవండి, అడవి జంతువులు లేవు. అవి రావడానికి కూడా ఆస్కారం లేదు ఇటు. అలాంటి అపోహలకు ఎవరు కూడా భయపడొద్దు. వాటిని చిన్న వాటిని చూస్తే మాకు అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు చెప్తే మేము వాటి గురించి తప్పకుండా క్లారిటీ ఇస్తాము. భయపడే అవసరం కూడా ఎవరు ఇక్కడ అవసరం లేదండి. దయచేసి చిన్న విషయాలని క్లారిటీగా తెలుసుకొని వైరల్ చేయకూడదు. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఏదైనా వైరల్ చేసినా కానీ చట్టపరంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. దయచేసి అందరు ప్రజలు గమనించాలి. ఏదైనా ఎక్కడైనా కనబడితే ఇమీడియట్గా అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇస్తే దాని విషయంలో మీకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతంలో ఏమి జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటుంది. అది ఏంటి అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో వన్యమృగాలు సంచరించాయి కదా. అయితే ఇక్కడ మనకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి గుట్టలలో ఎలుగుబండ్లు తప్ప వేరే జంతువులు ఏం లేవండి. అయినా అనేది కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు. అయినా చాలా తక్కువ. అయినా అనేది ఓన్లీ అటు మన చిగురుమామిడి సైడ్ ఒకటి ఉన్నట్టు గుర్తించాము. అది కూడా మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయింది. మన ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా అడవి జంతువులు, క్రూర జంతువులు ఏమి లేవండి. లేదు, నిన్న రాత్రి నేను చూసిన వీడియో ప్రకారంగా చూస్తే కూడా మేము తెలుసుకోగలిగాం దాన్ని. అది అడవి జంతువులో క్రూర జంతువు ఏం కాదు. పులి కానీ చిత్తపులులు అంత ఈజీగా మన ప్రాంతానికి రావండి.